మోసం. చాప్టర్ 3 పేజ్ నెంబర్ 7 కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల రుణమాఫీ అయిందా? మొండి చేయి చూపింది కాంగ్రెస్. పేజ్ నెంబర్ 17 గొల్ల కుర్మలకు 100 రోజుల్లో 2వ దశ గొర్రెల పంపిణీ మోసం. పేజ్ నెంబర్ 25 రేషన్ కార్డులలో మేము రాగానే ఇక నుండి సన్నబియ్యం ఇస్తాం. సన్నబియ్యం ఇచ్చిందా ఎవరికన్నా? మోసం. పేజ్ నెంబర్ 26 ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న 3 డిఏలను తక్షణమే చెల్లిస్తాం. మరి 100 రోజులు నిండినా 3 డిఏల్లో ఒక్క డిఏ కూడా ఇవ్వకపోతుంది. మొన్న ఉద్యోగ ఉపాధ్యాయులతో ముఖ్యమంత్రి గారు స్వయంగా సమావేశం పెట్టి క్యాబినెట్లో మీ డిఏ మీద నిర్ణయం తీసుకుంటామని ఊరిస్తిరి. క్యాబినెట్లో సపోర్ట్ లేకపోయాయి. ఇవాళ 4 డిఏలు ఉపాధ్యాయ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నాయి. మీ మేనిఫెస్టోలో చెప్పినప్పుడు 3 ఉండే, తర్వాత ఇప్పుడు ఇంకో డిఏ మొన్న కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అంటే ఇలా ఉపాధ్యాయ ఉద్యోగులను కూడా మేనిఫెస్టోలో చెప్పి ఎన్నికల సమయంలో మాట ఇచ్చి ఉపాధ్యాయ ఉద్యోగులను, ఈ రాష్ట్ర ఉద్యోగులను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇంకా టైం ఉంది, 100 రోజులు ఇవాళ. రేపు నోటిఫికేషన్ వస్తుందంటున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఉపాధ్యాయ ఉద్యోగులకు 4 డిఏలు విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పేజ్ నెంబర్ 36. దీన్ని ఇవాళ దివ్యాంగులకు, వికలాంగులందరికీ కూడా మోసం చేసినారు మీరు. అదేవిధంగా ఆటో డ్రైవర్లకు 12,000 ఆర్థిక సహాయం అన్నారు. ఉన్న ఉపాధి పోయింది, ఆర్థిక సహాయం మర్చిపోయినరు. ఇవాళ ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు ఈ ప్రభుత్వం కారణమైంది. ఇకపోతే 100 రోజుల కాంగ్రెస్ పాలనలో 174 మంది రైతులు, 38 మంది ఆటో డ్రైవర్లు, 10ల సంఖ్యలో చేనేత కార్మికులు ఇవాళ ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నందుకు ఇటు రైతుల కుటుంబాలు, అటు చేనేత కార్మికుల కుటుంబాలు, అటు ఆటో కార్మికుల కుటుంబాలు ఇలా రోడ్డు మీద పడ్డాయి. ఇది 100 రోజుల్లో కాంగ్రెస్ పాలన సాధించుకున్న అప్రతిష్ట. ఇది ఈ ఆత్మహత్యలకు కాంగ్రెస్ పార్టీయే ఇలా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇది మీ ఫెయిల్యూర్. ఇలా రైతులు, మహిళలు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఇలా అన్ని వర్గాల ప్రజలకు కూడా మోసపూరితమైన హామీలతో ఇలా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఇకపోతే ప్రజాస్వామిక పాలన అన్నారు, మభ్యపెట్టినారు, స్వేచ్ఛ ఉంటుందన్నారు. ఇలా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే ఏమంటున్నారు? మీరు 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు, ఏమైంది? డిసెంబర్ 9న 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు, ఏమైంది? రైతు బంధు పడలేదు, ఏమైంది అంటే సంపుతా, చీరుతా, చెప్పుతో కొడతాం, పేగులు మెడలేసుకుంటాం అని స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు, మంత్రులు మాట్లాడుతున్నారు. ప్రజాపాలన అంటే ఇట్లా ఉంటుందా అని నేను అడుగుతా ఉన్నా. పైకేమో బ్యారికేడ్లు పోయినాయి, తీసేసినాం, తొలగించింది అన్నారు. మీరు చూడలేదా మిత్రులారా, జర్నలిస్టులు? ఇలా ముఖ్యమంత్రి గారి ఇంటి ముందు బ్యారికేడ్లు పెరిగినాయి, అసెంబ్లీ చుట్టూ బ్యారికేడ్లు పెరిగినాయి, ముళ్ళ కంచెలు పెరిగినాయి, నిర్బంధాలు పెరిగినాయి, అరెస్టులు పెరిగినాయి. ఈరోజు సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఇలా అరెస్టులు చేస్తూ ఉన్నారు. ప్రశ్నిస్తే సమాధానం చెప్పండి. ఇది సోకాల్డ్ ప్రజాపాలన. ప్రభుత్వ వైఫల్యాల గురించి వార్తలు రాస్తే జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నది. ఇది ఆ ప్రజాపాలన అని అడుగుతా ఉన్నా. ఉద్యోగాల సంఖ్య పెంచాలని ఇందిరా పార్క్ దగ్గర ఉద్యోగులు ధర్నాలు చేస్తే టెంట్లు బీకేసి అరెస్టులు చేసిండ్రు ఈ సోకాల్డ్ ప్రజాపాలనలో. ఎట్లా తయారైపోయిందంటే మబ్బులలో నీళ్లు చూసేట వెనకటికి కుండలక పోసుకుందరట. ఇలా కాంగ్రెస్ పాలన అట్లా తయారైపోయింది. ముఖ్యమంత్రి గారు అంటారు, అది ది వైర్ అనే సంస్థకి ఇంటర్వ్యూ ఇచ్చినారు ముఖ్యమంత్రి గారు. అందులో ఆయన మాట్లాడుతూ అంటాడు, వర్షపాతం సరిగా లేనందున రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయి, సాగునీరు ఇయ్యలేకపోతున్నామని ముఖ్యమంత్రి గారు అంటారు. వాతావరణ శాఖ రిపోర్ట్ ఏముంది? ఈ సంవత్సరం సాధారణ వర్షపాతం కంటే 14% వర్షం ఎక్కువగా పడ్డదన్నదేమో వాతావరణ శాఖ రిపోర్టు.
అంటే దీన్ని బట్టి ఏంటంటే మీరు మేనేజ్ చేయలేకపోతున్నారు. ఇది వచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు. మీ మేనేజ్మెంట్ సరిగా లేదు. రైతుల విషయంలో ఇందాక నేను చెప్పాను, రైతులకు ప్రతి విషయంలో కాంగ్రెస్ పార్టీ మోసమే చేసింది. మీరు డిసెంబర్ 9వ తేదీన 2 లక్షల రుణమాఫీ అని ఇలా మోసం చేసిందా లేదా? సోనియమ్మ జన్మదిన కానుక అని చెప్పిందా లేదా? ఆ రోజు జర్నలిస్టులే అడిగినరు 2 లక్షల రుణమాఫీ ఎట్లా సాధ్యమవుతుంది అని అడిగితే మేము చేసి చూపిస్తాం, మాకు స్ట్రాటజీ ఉంది, ప్లానింగ్ ఉంది అన్నారు. మొదటి రోజే చేస్తామన్నారు. కానీ 100 రోజులైనా ఇలా రైతులకు రుణమాఫీ చేయకుండా, బడ్జెట్లో 1 రూపాయి కూడా పెట్టకుండా ఇలా రైతాంగాన్ని మోసం చేసినటువంటి పరిస్థితి. రైతు భరోసా విషయంలో ఎకరానికి 15,000 అంటిది, 15,000 రాకపోయే, ఆ ఇచ్చే 5,000 సకాలంలో 10,000 అందించకపోతుంది. రైతాంగానికి రైతు బంధు విషయంలో మోసం. రైతు కూలీలకు 12,000 ఇస్తామన్నారు, దాంట్లో మోసం చేసిండ్రు. అప్పుడు ఏమన్నారు మీరు? వడ్లు అమ్ముకోకండి, కాంగ్రెస్ పార్టీ రాగానే మీ వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని డిసెంబర్లోనే వడ్లు కొంటామని చెప్పినారు. బోనస్ ఇచ్చిండ్రా? ఇయ్యలేదు. ఇప్పుడు అడుగుతున్నాం, 100 రోజులు నిండినాయి, ఇంకొక 4-5 రోజులైతే బాన్స్వాడ కానీ, సూర్యాపేట కానీ, నల్గొండ జిల్లాలో కొన్ని ముందు నాట్లేసినటువంటి చోట వడ్లు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ ఈ యాసంగి పంటకు 500 రూపాయల బోనస్ ఇస్తేనే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు ఉంటుంది. లేదంటే రైతులు తప్పకుండా మీ కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్తారు. మీరు ఇస్తామని చెప్పిండ్రు, వానకాలమే ఇస్తామన్నారు. పోనీ యాసంగి పంటకైనా 500 బోనస్ ఇచ్చి మీ నిజాయితీ నిరూపించుకోవాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నా. లేదంటే రేపు ప్రజా కోర్టులో తప్పకుండా రైతులు కాంగ్రెస్ పార్టీకి శిక్ష విధించేది ఖాయం. ఏ ముఖం పెట్టుకొని రైతాంగం ఓటు అడుగుతారు? ఏ విషయంలో మీరు రైతులకు న్యాయం చేస్తున్నారు? రైతు బంధు మోసం, రుణమాఫీ మోసం, 24 గంటల కరెంటులో మోసం, వడ్లకు బోనస్ ఇవ్వడంలో మోసం, మోటార్లు కాలుతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి, పంటలు ఎండుతున్నాయి, సాగునీటి సరఫరాలో పూర్తి వైఫల్యం. అడుగడుగున రైతులకు అన్యాయం చేసినారు. రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేసినందుకు కాంగ్రెస్ పార్టీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి, చెంపలేసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఏ ముఖం పెట్టుకొని రేపు రైతుల ఓటు అడుగుతారు? ఇలా గ్రామాల్లో పోతూ ఉంటే మళ్ళీ పాత రోజులు, ఏ ఊర్లో చూసినా బోరు బండితో కొత్తగా బోర్లు వేస్తున్నారు, క్రేన్లు పెట్టి బావులు పూడిక తీస్తున్నారు, మోటార్లు కాలిపోతే మెకానిక్లను తెచ్చి కాలిపోయిన మోటార్లను బయటకు తీసి వైండింగ్ దుకాణాల దగ్గర పడిగాపులు కాసే పరిస్థితి తెచ్చింది కాంగ్రెస్ పాలన. పోయిన 5 ఏళ్లలో ఎక్కడన్నా మోటార్లు కాలినాయా? పంటలు ఎండినాయా? ఎక్కడన్నా బావుల పూడిక తీత ఉన్నదా? ఇలా మీరు రాగానే ఎందుకైనా ఇవన్నీ? ఇలా నట్టేట ముంచినారు ఈ రాష్ట్ర రైతాంగాన్ని. రైతాంగానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. కౌలు రైతులకు ఇస్తామన్నారు, కౌలు రైతుల మీద ప్రేమ నటించిండ్రు. అసలు రైతుకు లేదు, కౌలు రైతుకు లేదు. ఎడమైంది కౌలు రైతులకు రైతు బంధు? ఎందుకు ఇయ్యలేదని నేను అడుగుతా ఉన్నా. కనీసం కౌలు రైతులను గుర్తించే ప్రక్రియ కూడా ఈ రోజుకు ప్రారంభం కాలేదు. సో ఈ రకంగా ఇవాళ చూస్తే రైతాంగానికి అటు రైతు బంధు రూపంలో, రుణమాఫీ రూపంలో, బోనస్ రూపంలో, వ్యవసాయ కూలీలకు కానీ, కౌలు రైతులకు కానీ మొత్తంగా ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా రాష్ట్ర రైతాంగానికి ద్రోహం చేసింది ఇలా కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పదు. ఇంకేదో పెద్ద మేము హామీలు అమలు చేసినామంటారు. ఈ మేనిఫెస్టోలో చెప్పిన దాంట్లో ఒక్కటన్న రైతులకు అమలు చేసిందని నేను అడుగుతా ఉన్నా. ఒక్కటి అమలు చేయకపోగా మళ్ళా మోటార్లు గాలుడు, బోర్లేసుడు, బాయిలు దవ్వుకునుడు, ఇంకా కొత్తగా భారం వేసింది మీరు. ఇవాళ ఉన్న పంటలు ఎండిపోతున్నాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, ఈ రాష్ట్రంలో ఎండిపోయిన పంటలకు ఎన్యూమరేషన్ చేసి ప్రతి ఎకరానికి 10,000 రూపాయల నష్టపరిహారం వెంటనే చెల్లించాలని చెప్పి ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆనాటి కేసీఆర్ పాలనలో ఏ రోజు నీళ్ళు వస్తలేవని రైతులు రోడ్డు ఎక్కలే. ఏ రోజు ప్రతిపక్షం ఇదే కాంగ్రెస్ పార్టీ నీళ్ళు వస్తలేవనో, కరెంటు రావడం లేదనో ఒక్కరోజన్నా మీ హయాంలో అసెంబ్లీలో మాట్లాడిందా?
అంటే సమస్య లేకుండా మేము రైతుల్ని కాపాడుకున్నాం. మీరు వచ్చి రాగానే రైతులను సమస్యల వలయంలో నింపేసింది. మీరు రైతు ఆత్మహత్యలు పెరిగినాయి. ఇలా 174 మంది రైతులు ఇలా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మీ యొక్క చేతగాంతనం వల్ల, మీరు హామీలు అమలు చేయకపోవడం వల్ల, మీ ఫెయిల్యూర్ వల్ల ఇలా రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది.